మౌన పోరాటం మౌన పోరాటం. అసలే నా కూతురు మనకి మంచి ఎప్పుడు జరుగుతుందమ్మా, అసలు జరుగుతుందా అమ్మా అని బాధపడుతూనే ఉంటుంది. దాని బాధ తీర్చే బాధ్యతని దుర్గ నెత్తిన వేసుకుంది. అది నా వల్ల చెడిపోతే అసలు ఇలాంటి తల్లి కడుపున ఎందుకు పుట్టించావురా దేవుడా అనే పరిస్థితి నా కూతురికి నేనే తెప్పించిందాన్ని అవుతాను. అత్తయ్య, అక్కడ మీ కూతురికి మంచి రోజులు వచ్చాయి. ఏం చెప్తున్నావా అవంతి? ఇందాక అత్తయ్య ఫోన్లో మాట్లాడారు. అత్తయ్య సౌందర్యకి చికెన్ తో భోజనం పెట్టించిందంట. అవునా? అవునా అవంతి? నా కూతురు మంచి భోజనం చేసిందా? ఎంత మంచి మాట చెప్పావు అవంతి. పాపం తను పుట్టినప్పటి నుంచి అది గంజి తప్ప ఇంకేమీ తినలేదు. సౌందర్యకి భోజనం పెట్టిస్తుంటే రుద్ర అడ్డం వస్తే రుద్రాని కొరడాతో కొట్టిందంట తెలుసా? కొరడాతో రుద్రని కొట్టిందా? అదేంటత్తయ్య ఆనందపడాల్సిన మాటకి కంగారు పడుతున్నావు? అయ్యో, నీకు తెలీదు అవంతి. రుద్రని దుర్గ కొట్టింది అని వాళ్ళకి తెలిస్తే రుద్రని కొట్టి రుద్ర చేతే తన అమ్మా నాన్న వాళ్ళకి తననెవరూ కొట్టలేదని అబద్ధం చెప్పించిందంట అత్తయ్య. ఆ అబద్ధం చెప్తే మాత్రం వాళ్ళంత తేలిగ్గా వదిలేస్తారా? ఎలాగైనా కూతురు నోటి నుంచి ఆ నిజాన్ని తెలుసుకోరు. దాని గురించి నువ్వేం కంగారు పడొద్దత్తయ్యా, ప్రశాంతంగా పడుకో. దుర్గత్తయ్య పని మొదలు పెట్టింది కదా, ఇంకా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళందరి పని పడుతుంది. నువ్వింక పడుకో, సరేనా? సరే అవంతి. నేను ఈ శారీస్ అన్ని కబోర్డ్లో పెడుతున్నాను. అలాగే. అత్తయ్య, ఇంకా పడుకోలేదా? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? పడుకుంటానులే, నన్ను వెళ్ళి పడుకో. అవును, పాలు తాగేవా? తాగానత్తయ్య, పడుకో. సరే, నువ్వు వెళ్ళి పడుకో. మొత్తానికి నా కూతురు చికెన్ తిందన్నమాట. అది చాలు నాకు. జానకి, ఏంటి ఇవన్నీ? మీరు చదువుకున్నారా? లేదు, నాకు అక్షరం ముక్క రాదు, నీకు తెలుసు కదా. తెలుసు, అందుకే ఇప్పుడు మీరు చదువు నేర్చుకోవాలి. నువ్వు స్కూల్కి వెళ్తే అక్కడున్న మాస్టరు నిన్ను అమ్మో, నేను చదువు నేర్చుకోవాలా? వద్దు వద్దు వద్దు. అయ్యో, చదువంటే ఏంటి ఇంత భయపడుతున్నాడు? ఏ, ఎందుకు నేర్చుకోరు? జానకి, ఏంటి జానకి ఇది? ఏమి తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను చదువుకున్నాననుకో, భూతాలొచ్చి నన్ను పీక్కు తింటాయి, బాగా కొట్టేస్తాయి అని ఎవరు చెప్పారు? ఎవరేంటి, మా పిన్ని నాగేశ్వరీదేవి, మా మావయ్య నాగముని చెప్పారు. అన్నీ నీకు అప్పుడే చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు చెప్పారు, నాకు గుర్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చదువుకోవాలి. ఇంకోసారి నువ్వు అలా చెప్పకు, భూతాలు వచ్చేస్తాయి. ఏంటి, మీరు చదువుకుంటే భూతాలు వస్తాయా? మిమ్మల్ని కొడతాయా? మీరెప్పుడైనా వాటిని చూసారా? చూడలేదు.
ఎలా చూస్తారు? మరి నేను ఒక్క రోజు కూడా బడికెళ్ళలేదు కదా, అందుకే చూడలేకపోయాను. మరి మీకు ఈ మాట చెప్పిన మీ పిన్ని మీ చెల్లెల్ని చదివించలేదా? ఎందుకు చదివించలేదు? బాగా చదివించింది. మరి మీ చెల్లెల్ని ఏ భూతాలు కొట్టలేదా? ఏమో మరి, నాకేం తెలుసు. చూడండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. చదువుకుంటే భూతాలు కొట్టవు, బాగా చదువుపోతేనే మాస్టర్ కొడతారు. ఓహో, అవునా? హ్మ్, మరి వాళ్ళెందుకు అలా చెప్పారు? మీరు చదువుకోకూడదని. ఆ? హ్మ్, నేను చదువుకుంటే వాళ్ళకేంటి సమస్య? మీరు చదువుకుంటే ఆ, మీకు వాళ్ళు రాసిన డబ్బు లెక్కలన్నీ తెలుస్తాయి. ఓ, మీరు పేపర్ల మీద సంతకాలు మాత్రమే చేస్తారు. ఆ, చేసేటప్పుడు అవేంటో చదువుతారు. ఆ. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది కదా. అందుకే వాళ్ళకి ఈ అడ్డం మీ చదువు. వాళ్ళు మిమ్మల్ని చదువుకొనివ్వకుండా భయపెట్టారు. ఓహో, అందుకనా వాళ్ళు నన్ను చదువుకోనివ్వలేదు. ఉమ్, అంతేకాదు, చదువుకున్న మనిషికి ఏ మోసాన్ని ఎలా ఎదిరించాలో తెలిసిపోతుంది. మీరు వాళ్ళని ఎదిరించకూడదు కాబట్టి మీ చదువుని అక్షరాభ్యాసం కూడా కాకముందే ఆపేశారు. ఒక్క విషయం అండి, ఒక మనిషి ఒక పశువుని కొడితే అది తిరిగి కొడుతుందా? ఎలా కొడుతుంది? కొట్టదు. అదే మనిషి కొడితే తిరిగి కొడతాడు. మిమ్మల్ని కొడితే మీరు తిరిగి కొడతారా, కొట్టరా? ఆ, కొట్టనుగా. అంటే నేను పశువునా జానకి? విద్య లేనివాడు వింత పశువు అని అన్నారు పెద్దవాళ్ళు. చదువుకొనివ్వకుండా చేసి వాళ్ళు మిమ్మల్ని పశువులా మార్చాలి అనుకున్నారు. చదువుకుంటే మీరు మనిషిగా నిలబడతారండి. ఆ, అవునా? అలాగైతే నేను చదువుకుంటా జానకి. కానీ మాస్టర్లు వస్తే నన్ను కొడతారేమో జానకి. మీకు చదువు చెప్పడానికి ఏం మాస్టారు రాడండి. నేను మీకు చదువు చెప్తాను. నువ్వా? మ్మ్. నువ్వు నాకు చదువు చెప్తావా? ఎలా చెప్తావు? నువ్వే చదువుకోలేదు కదా. నేను చదువుకున్నానండి. ఆ? మ్మ్. నువ్వు చదువుకున్నావా? ఎప్పుడు? ఏం కాదులే, నువ్వేం చదువుకోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు తెలీదా ఏంటి? లేదండి, నేను చదువుకున్నాను. అప్పుడప్పుడు మావయ్య గారితో కలిసి గుడికని చెప్పి బయటికెళ్తున్నాను కదా, అప్పుడు నేను గుడి కాదు వెళ్ళింది, పడికి. ఆ? అయినా అదేంటి? నీకు కళ్ళు కనిపించవు కదా, మరి ఎలా చదువుకున్నావు? కళ్ళు లేకపోతే ఏంటండి, చదువుకోవడానికి కళ్ళే అవసరం లేదు. కళ్ళు లేని వాళ్ళకి చదువు నేర్పించే బళ్ళు వేరే ఉంటాయి. అక్కడ కళ్ళతో చూసి చదువుకోరు, చేతులతో అక్షరాల్ని ముట్టుకుంటూ చదువుతారు. అదొక ప్రత్యేకమైన చదువు, దాని పేరు బ్రెయిలీ. అవునా? మ్మ్. అలాంటి చదువు కూడా ఉంటుందా? మ్మ్. నేను అలాగే చదువుకున్నానండి. ఓ, జానకి, కళ్ళు లేకుండానే నువ్వు చదువుకున్నావంటే కళ్ళుండి నేనెందుకు చదువుకోను? నేను ఖచ్చితంగా చదువుకుంటాను. ఎలా చదువుకోవాలో నువ్వు చెప్పు, నేను నేర్చుకుంటాను. సరే, ఇలా రండి, నా పక్కనొచ్చి కూర్చోండి. ఆ, అమ్మా, చదువులేని పశువుల కాపరిని నీ దీవెనతో మహాకవి కాళిదాసుని చేశావు. ఈరోజు ఈయనని తెలివైన విద్యావంతుణ్ణి చేయడానికి సాయం చేయి తల్లి. హ. రెండు చేతులు జోడించి ఆ, దేవుడికి దండం పెట్టుకుని నేను చెప్పింది చెప్పండి. ఉమ్, ఉమ్. ఉమ్? ఓం సరస్వతి నమస్తుభ్యం. ఓం సరస్వతి నమస్తుభ్యం. నమస్తుభ్యం. ఉమ్.
వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్ సిద్ధిర్ భవతు భవతు మే సదా మే సదా ఆ, హై నువ్వు భలే గొప్పగా చెప్పేశావు. నీకు చాలా చదువు వచ్చేసింది. మ్. ఇప్పుడు నేను మీ చేత్తో ఈ బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తాను. మ్, చిన్నతనంలో తండ్రి లేకపోతే తల్లి అక్షరాభ్యాసం చేయిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక తల్లి స్థానంలో గురువు స్థానంలో నిలబడి అక్షరాభ్యాసం చేయిస్తాను. మ్. ఏది మీ వేలు ఒకసారి ఇవ్వండి. ఓం ఓం నమః నమః శివాయ. శివాయ. మ్, దీని మీద దిద్దుతూ మళ్ళీ చెప్పండి. మ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జానకి దిద్దేశాను. ఇంకేం చేయాలి జానకి? చెప్తాను. ఒక్క నిమిషం. ఆ, 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 ఈ, ఈ. ఇదిగో దీనిపైనే ఇలా దిద్దుతూ చెప్తూ రాయండి. ఆ ఆ. చెప్పండి. ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఈ చెప్పుకుంటూ దిద్దాలి. మ్. ఓకేనా? ఆ ఆ, ఈ ఈ. జానకి నువ్వు చెప్పింది చెప్పినట్టు రాసేస్తున్నాను చూడు. మీరు చాలా త్వరగా నేర్చేసుకుంటున్నారండి. నువ్వు చెప్పావు కదా, నేను త్వరగా నేర్చుకుంటాను. జానకి, నీ భర్త త్వరగానే చదువు నేర్చేసుకుంటాడు. ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి నిచున్నదో ఏ మలుపులో ఏం దాగున్నదో నీవుగా తీర్చుకో నీ శైలిలో. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవును ఆ, ఇదిగో అంటే ఈ రోజుకిది చాలు. మళ్ళీ రేపు చదువుకుందరు గాని మీరు వెళ్ళి పడుకోండి. అలాగే. ఆ, మాటల్లోనా ఇటివ్వండి, మీరు వెళ్ళి పడుకోండి. జానకి నేను తొందరగా చదువు నేర్చుకుంటాను చూడు.
కలిపిస్తావా? ఇదిగో ఈ గ్లాసులో కలిపాను. మరి 2 గ్లాసులు ఎందుకు? ఒకటి అవంతికి, ఒకటి నాకు. నీకా? నీకెందుకు? మరి రోజు ఇచ్చే టైంలో కాకుండా ఈ రోజు స్పెషల్ గా జ్యూస్ ఇస్తుంటే అవంతికి డౌట్ రావచ్చు కదా, అందుకే తనకి ఓ గ్లాస్ ఇచ్చి నేను గ్లాస్ తాగుతా. మరి ఒకవేళ జ్యూస్ ఇచ్చేటప్పుడు గ్లాసులు మారిపోతే? అలా మారకుండా ఉండాలనే ఇదిగో ఈ స్టిక్కర్ దీనికి అంటిస్తున్నాను. ఈ స్టిక్కర్ అంటించిన గ్లాసు అవంతి తాగాల్సిన గ్లాసు. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా బొట్టు బిళ్ళలు అంటించడం ఎప్పుడో పాత సినిమాల నుంచి వస్తోంది. ఇలాంటివి అంటిస్తే ఈజీగా డౌట్ వచ్చేస్తుంది. నీ మొహాన ఉండాల్సిన స్టిక్కర్ గ్లాస్కి ఎలా అంటుకుందని వెంటనే కనిపెట్టేస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా ప్లాన్ చేస్తే ఎదుటి మనిషికి డౌట్ రాకుండా చాలా నేచురల్గా ప్లాన్ చేయాలి. కిచెన్లో నేచురల్గా అంటుకుంటుంది అనుకుంటుంది. ఇప్పుడు ఇంకో చిన్న చేంజ్. ఈ జ్యూస్ నువ్వు కాదు, నేను తీసుకెళ్తా. నువ్వా? వంట పనిలో బిజీగా ఉండాల్సిన నువ్వు జ్యూస్ తీసుకెళ్తే ఇంట్లో ఇంతమంది ఉంటే వంట పని మానేసి మరీ జ్యూస్ తీసుకొచ్చిందేంటా అని అవంతికి నిజంగా డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అదే నేను తీసుకెళ్తే నక్షత్ర వంటలో బిజీగా ఉంది, నీకివ్వమని నాతో పంపించిందని చెప్తాను. దాంతో అది నేచురల్గా ఉంటుంది. ఓకే? అప్పుడు ఈ ఇంట్లో ఏది జరగకూడదో అదే జరుగుతుంది. ఓ జ్యూస్ నాకేనా? ఆ, అది అవంతికి. ఓ వదినకా? అయితే ఇది తీసుకుంటాను. ఆ, అది నాకు. నీకు జ్యూస్ కావాలంటే నక్షత్రని మనం. నక్షత్ర, మీ ఆయనకి జ్యూస్ ఇవ్వు. ఆ, అవంతి, నువ్వే వచ్చేసావా? నీ దగ్గరకే వస్తున్నా. ఎందుకు? ఇదిగో జ్యూస్ తీసుకో. అదేంటి మీరు తీసుకొచ్చారు? నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని నాకు ముందే తెలుసు. అందుకే ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. నక్షత్ర వంట పనిలో బిజీగా ఉంది, అందుకే నీకు జ్యూస్ ఇమ్మని నాకు చెప్పింది. తీసుకో. ఏయ్, ఎవర్రా కరెక్ట్ టైంలో లైట్స్ ఆఫ్ చేసింది? అమ్మమ్మమ్మమ్మ, అది నాకు. ఇది టివు, అది తాగు. ముందు నువ్వు తాగమ్మా. కరెంటు కూడా వచ్చేసింది. నువ్వు తాగమ్మా, తాగు. నిదానం అమ్మా, తాగు. మెల్లమెల్లగా తాగు. నీ రూమ్లోకి వెళ్ళి తాగు. అలాగే. వెళ్ళమ్మా, వెళ్ళు. పచ్చడి మార్కున్న గ్లాసుని అవంతి తాగేసింది. ఇంకాసేపట్లో ఈ ఇంట్లో అరుపులే. ఇది నేను తాగుతాను. అక్కడ పని అయిపోయింది, ఇక్కడ నా తాగడం అయిపోయింది. సతీ, వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు చెప్పండి. వీడేంటి దాని ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు? సతీ, గోదావరి, ఇక నుంచి ఇంట్లో పనులన్నీ మీరే చూసుకోవాలి. మీకు పని ఎక్కువ అవుతుందనుకుంటే
మీ చేతికి ఇంకో 2 పనులను పెట్టుకోండి. నా కూతురు సౌందర్య గాని నా భర్త కళ్యాణ్ రాముడు గాని ఇక ఈ ఇంట్లో పూచిక పుల్ల పని కూడా చెయ్యరు.